కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ రేంజర్లు వీళ్ళు ఏదైతే కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా సరిపోతుందని అంటారు, మాకు ఎవరు సిసిఎఫ్ వీళ్ళు ఇవ్వాలనేసి. కాబట్టి ఒక జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా బేఖాతరు చేయడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. అలాగే ఇప్పుడు యూజీడిపాలెం పంచాయతీలో పలకజీడి నుండి దాదాపు ఒక 14 కిలోమీటర్ల ఒక రోడ్డు, అలాగే గంగవరానికి 12 కిలోమీటర్ల ఒక రోడ్డు అయిందమ్మా. అక్కడికి దాదాపు 10 కిలోమీటర్లు వేస్తారు. అయితే ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ ల్యాండ్ యాక్టివేట్ చేసుకుని, అయితే అతను ప్రైవేట్ వాస్తవానికి 62 సెంట్లు అనేటువంటిది ఆ రోడ్డు మధ్యలో గతంలో ఉన్నటువంటి రోడ్డు అది. ఆ రోడ్డుకు సంబంధించి మేము పర్మిషన్ ఎవరైతే ఈ రోడ్డు వేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేసి వాళ్ళు అక్కడ కూర్చోవడం జరిగింది. 2 రోజుల క్రితం ఎంఆర్ఓ గారిని కూడా అక్కడ పంపించడం జరిగింది మేడం. అయితే వాళ్ళకు ఉన్నటువంటి రైట్ అయితే లేదు. పోనీ ఏదైనా సరే గవర్నమెంట్ వేరే ప్లేస్ అయినా సరే 60 సెంట్లు 70 సెంట్లు వాళ్ళకి చూపించి వచ్చినటువంటి రోడ్డు ఇప్పుడు వరకు కూడా రోడ్డు లేనటువంటి గ్రామాలకు వస్తుంటే బయట వ్యక్తులు ఆపడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి దాని మీద అధికారం లేకపోయినా ఆ గ్రామస్తులందరూ దాదాపు 14 గ్రామాల నుండి ఇప్పుడు ప్రజలందరూ కూడా బయట వ్యాన్ మీద వచ్చేసి వాళ్ళందరూ ఒక 60-70 మంది కూర్చొని ఉన్నారు మేడం. దయచేసి ఈ ప్రాబ్లం అనేటువంటిది ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. ఆ 14 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడి పెద్ద కాలం దాటుకుని వెళ్తున్నారు. కాబట్టి మీరు న్యాయం చేయాలని. దీని మీద యాక్చువల్ ఏంటంటే రోడ్లు ఏవైతే మనం శాంక్షన్ అవుతున్నాయో దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యేటప్పుడు ఇంకా రోడ్ శాంక్షన్ అయిందని చెప్పగానే కొంతమంది మొదలు పెట్టేస్తున్నారు. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకురావడం, అటవీ శాఖతో మనం ఒక మీటింగ్ పెట్టడం అన్నీ జరిగింది. అటవీ శాఖగా మంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూర్చొని మాట్లాడారు. ఇక మీదట ఇక్కడ దగ్గర ఏదైనా ఉంటే మనం ఇక్కడ శాంక్షన్ అయ్యేటప్పుడే అటవీ శాఖ అధికారులతో కూడా కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడి అది క్లియర్ చేసుకుంటారు. ముందు చేసే వరకు మన వాళ్ళు కొంచెం ఆగితే వెంటనే అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు మనం రోడ్స్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చుకుంటున్నాం. ఎందుకంటే డోలీ మోతలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇస్తున్నాం. ఇది నేనేదో పార్టీ పరంగా చెప్పడం కాదు, ఎప్పుడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన అరకు పార్లమెంట్లోనే అరకు ఇక్కడ మన ఐటీడీఏ పరిధిలో దాదాపు 1000 కోట్లు, అంటే మనకి సెంట్రల్ నుంచి 550 కోట్లు వస్తే ఎన్ఆర్జీఎస్లో 450 కోట్లు, టోటల్గా రోడ్స్ అన్ని ఇక్కడ శాంక్షన్ అవుతున్నాయి. ముఖ్యంగా బీటీ రోడ్స్ అయితే 132 రోడ్లు ఇప్పుడు శాంక్షన్ అయ్యాయి. ఇవన్నీ కూడా మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్తాయి. అక్కడ ఉన్నటువంటి మన అక్క చెల్లెలు ఎవరు కూడా డోలీ మోతల్లో రాకూడదు అన్నదే అక్కడ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడి చేసిన విషయం ఇదే. ఎట్టి పరిస్థితుల్లో గిరిజన శాఖ మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ అడిగింది అదే, డోలీ మోతలు ఉండకూడదు, ఎవరు కూడా గిరిజనులు డోలీ మోతలతో చనిపోకూడదు అనే మాట వినబడకూడదని. అంటే ఈ రోజు రోడ్ శంకుస్థాపన చేస్తే రేపే ఎవరో ఒకరు కొంతమంది ఆకతాయిగా కూడా చేస్తున్నారు. ఒక రోడ్డు మొత్తం ప్రారంభించగానే ఎవరో ఒకరు డోలీ కట్టి, అంటే మనకి ఈ ఏరియాలో మొత్తం డోలీ మోతలు లేకుండా చేయాలంటే 3000 కోట్లు కావాలి. 3000 కోట్లు ఒకే సంవత్సరంలో ఇవ్వడం అనేది అసాధ్యం. మనం ఈ సంవత్సరంలో 1000 కోట్లు ఇచ్చుకుంటే వచ్చే సంవత్సరం 1000, వచ్చే సంవత్సరం 1000 ఇవ్వగలుగుతాం. కానీ మనం ఇక్కడ మొదలు పెట్టగానే ఎవరో ఒకరు మళ్ళీ డోలీతో పెట్టి ఇదిగోండి మీరు ఇస్తా ఉంటున్నారు ఇది అని అది కొంచెం రాజకీయంగా కొన్ని పేపర్లు చూపించడం కూడా చేస్తున్నారు. ఇట్స్ ఓకే, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడైతే ఎక్కడ అటవీ శాఖలో అనుమతులు లేకుండా లేకుండా కలెక్టర్ గారు మాట్లాడతారు. ఆల్రెడీ వాళ్ళకి అధికారులతో ఆల్రెడీ 2 సమావేశాలు జరిగాయి. వాళ్ళు కూడా క్లారిటీగా ఒప్పుకున్నారు. ఎందుకంటే మనకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే 1 కిలోమీటర్ వేస్తే ఇబ్బంది రాదు, 4-5 కిలోమీటర్లు వేస్తే ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు మనం 1 కిలోమీటర్ ముందు శాంక్షన్ తీసుకుంటాం, అయిపోయిన తర్వాత 1 కిలోమీటర్ తీసుకోవచ్చు. అది కూడా మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకండి, ఖచ్చితంగా మనం చేద్దాం. ఆ రోడ్లు కూడా చేస్తున్నాము. అలాగే మళ్ళీ మనకి వేరే ఇప్పుడు బ్రిడ్జిలకు కానీ, ఈ రహదారులకు కానీ, ఈ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వసతి గృహాలకు కానీ వాటన్నిటికి కూడా 57 పనులకు గాను 93 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా అరకు పాడేకైతే, అంటే మొత్తం స్టేట్ మొత్తం చెప్పారు, అది అరకు పాడేకైతే 18 పనులకు గాను 40 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా అందరికీ ఎవరికి గిరిజనులు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అది మాత్రం దృష్టిలో పెడుతున్నాను. అవి జరుగుతాయి, ఈ పనులు జరుగుతాయి. మీ నోటీసులు అమ్మ మున్సిపల్ మండలము జోల్పూర్ పంచాయతీ, అక్కడ మనకి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ లో మొన్న రీసెంట్ గా అంటే సెప్టెంబర్ లో కురిసినటువంటి వర్షానికి అక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా అప్పుడు
2004 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కిషోర్ చంద్రదేవ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కిందన అది ఒరిస్సా అండ్ ఆంధ్ర రెండు కలిపి ఒక బ్రిడ్జిని ఆ రోజు ఏర్పాటు చేశారమ్మా. సెప్టెంబర్లో కురిసినటువంటి వర్షానికి పూర్తిగా అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో అమ్మ అది పూర్తిగా కొట్టుకుపోయింది. దాదాపుగా దాని అంచనా విలువ కూడా మరి ఇటు పిఆర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా కూడా ఒక 2 కోట్లు కనుక అక్కడ మనం పెట్టగలిగితామా ఖచ్చితంగా ఈ ఆంధ్ర ఒరిస్సా నుంచి, అది ఒరిస్సా బార్డర్ అవ్వడం వల్ల ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్కడ ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఒకటి ఉందమ్మా. ఒరిస్సాలో ఆశా కిరణ్ అనేసి అందరికీ తెలుసు, చాలా మంది మనకి ఇక్కడ ఆంధ్ర నుంచి కూడా అక్కడ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ బ్రిడ్జ్ కూడా నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలమ్మా. మేడం గారు, వేదిక మీద ఉన్న 10 గ్రామాలు ఉన్నాయమ్మా, గిరిజన గ్రామాలు. ఆ గ్రామాలకి సరైన ఆధారం లేకపోతే మొన్న మా కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన తర్వాత నిధులు సాంక్షన్ చేశారు. ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకపోతే మళ్ళీ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనుమతులు కూడా తీసుకొని రోడ్లు చేస్తున్నాం. ఇంకా చాలా గ్రామాలకి రోడ్లు లేకుండా ఉన్నాయమ్మా. మాకు ప్రధానంగా ఈ సమావేశంలో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఏం చేస్తారంటేనమ్మా, తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి గ్రామానికి రోడ్లు మంజూరు చేయట్లేదు. లెస్ పాపులేషన్ అంటే 100 లోపు ఉన్న పాపులేషన్. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనకి ఏమైనా ఎస్టీ సప్లై లోన్ మీరు కవర్ చేస్తారా? రెండోది, ప్రధానంగా ఈరోజు పెద్దలు బండ సత్యంతో నేను ఈరోజు సమస్య కారణం గిరిజన అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా గిరిజన ప్రాంతంలోనే చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజనులకు కూడా ఆ ఫలాలు అందేటట్టుగా అది నాన్ షెడ్యూల్ ఏరియా ఉన్నది. అయితే నాన్ షెడ్యూల్ ఏరియాని షెడ్యూల్ ఏరియాలో కలపండి అని అంటే దానికి ఏమో చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కరస్పాండెన్స్ అవుతున్నాం. కాబట్టి ఆ కరస్పాండెన్స్ జరుగుతున్నాయి. చట్టపరంగా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని చట్ట సవరణలు చేసి ఏం చేస్తారన్నది చేస్తారు. ఇదే మీన్ వై ఈ లోపుగా పెద్దలు మన ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కానీ మంత్రి గారు మీరు కానీ తీసుకోగలిగే నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము అక్కడ ఉన్నటువంటి మా జనాభా మొత్తం పర్టికులర్స్ అన్ని మా కలెక్టర్ గారి ద్వారా తమకు పంపిస్తారు సార్. అవి ఆ గ్రామాలకి ఇక్కడ ఏ ఫలాలు అయితే అందుతున్నాయో మేము ఆ గ్రామాలతో వాళ్ళు ఉపయోగిస్తున్నారండి. పాడేరులోని ఏజెన్సీ ప్రాంతంలో మా గిరిజనులకు అనేక పథకాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమని చెప్పేసి మాకు ఆ పథకాలు అమలు కావట్లేదని. ఇంకా ఇదేంటంటే ఇబ్బంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల సంబంధాలు ఉన్నాయండి. అక్కడ ఆడపిల్లలు ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాను లేవు మొన్న వచ్చినప్పుడంటే పాడేరు మత్వారికి వెళ్ళాలి, అదే చింతపల్లి వెళ్ళాలి అంటాడండి. అంటే వారికి ఇక్కడ సంబంధాలు ఉన్నాయి, అందరూ కలిసి ఉన్నారు. కానీ పథకాలు అమలు చేసేటప్పుడు మాత్రం ఇక్కడ అమలు అవుతున్నాయి, అక్కడ అమలు కావట్లేదు. దయచేసి మీరు దీని మీద చర్య తీసుకుంటే చోడవరం మోడల్ సార్ అయితే ఇక రిటైర్డ్ అబ్స్ట్రాక్ట్ కూడా తెచ్చారండి. ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు, స్కూల్స్ కానీ అన్ని. మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సబ్మిట్ చేస్తామా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఒకటి, గ్రామానికి రోడ్డు, నీరు, విద్య, వైద్యం, ఇలాగ ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రాథమికంగా కావాల్సిన విషయాలు ఉన్నాయో ఆ స్కూల్స్ కానీ అన్ని విషయాలు మీకు సబ్మిట్ చేస్తాం. దాన్ని మాకేంటంటే ఈ ప్రాంతంతో అడాప్ట్ చేసి కలిపి ట్యాగ్ చేసి ఈ పథకాలతో పాటు మాకు కూడా వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టు చేయమని చెప్పేసి కోరుతున్నాం. అమ్మ ఇది జిల్లా పరిషత్ అమ్మ, నిజంగా మా ఆదివాసులు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి మా ఆదివాసీలను ఈ ఐటీడీఏ ప్రాంతంలో చేర్పించాలని గతం నుంచే ఇది మేము చాలా అందరూ కూడా కోరుతా ఉన్నాము. నిజంగా ఈరోజు మా గిరిజనులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అనంతగిరి కానివ్వండి, దేవరపల్లి కానివ్వండి, భీమడులు కానివ్వండి, ఇటు కళ్యాణపులో కానివ్వండి, రోలుగొట్ట కానివ్వండి, రావికమతం కానివ్వండి, నాతవరంలో ఉన్న మా సోదరులు, అదేవిధంగా కోటవరంలో ఉన్నటువంటి
వచ్చేస్తున్నారు మా సోదరులు. మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. సుమారుగా 15-16 పంచాయతీలు కలిసి ఉన్నాయి. వారందరికీ కూడా న్యాయం చేసేలాగా మనం అందరూ కూడా ఖచ్చితంగా జిల్లాలో 8 మండలాల్లో నేను చెప్తాను 31 గ్రామాలు ఉన్నాయి. మేడం ఇప్పుడు చెప్పడానికి సపోర్టెంట్గా ఈ 1971 నుంచి కూడా అవును సార్. జలగంగల చీఫ్ మా సోదరు ఇక్కడ ఉన్నారు నా సొంతం ఖమ్మంపల్లి 71 నుంచి కూడా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అమెండ్మెంట్స్ కావాలి. అరుణాయి ఉన్నప్పుడు కూడా మనం ట్రై చేసాం. తర్వాత వెంకటయ్య చీఫ్ మినిస్టర్ దగ్గరికి మనం చంద్రబాబు గారు కూడా సతీమణం చేసాం. అయితే మొన్న అదృష్టంటే వరాం గారు మీ కేంద్ర మంత్రి గారు చాలా సుముఖంగా స్పందించారు. ఆయన కూడా మనకు ఏజెన్సీ మీద బాగా తెచ్చిన వ్యక్తి. ఎందుకంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక పూర్వం లేని ప్రాబ్లం. ఎందుకంటే మన అదృష్టశాస్త్రి జిల్లా పరిస్థితి ఇంకా పాత జిల్లా కొనసాగుతుంది. సెంట్రల్ బ్యాంక్ కూడా పాత జిల్లా కొనసాగుతుంది. కలెక్టర్ గారు ఏ సరుకు కానీ అన్ని పాతవే కొనసాగుతాయి. ఐటీడీ కూడా కొనసాగాలమ్మా. అంతవరకు మీకు క్లారిటీ చెప్తుంది. 3 ఏళ్ళు మన మాడుగులా పిల్లలేదు. ఇవి కూడా పంపించాను. మేము మేడం గారు పంపించాను. అదే మేము కలిపాం. అజయ్ గారు మాకు ఒక ఆదివాసీ సంఘ నాయకుడు ఉన్నారు. ఆయన తెచ్చినప్పుడు మళ్ళీ మేము పీపుల్ లెటర్ పెట్టాం. ఇప్పుడు లక్కీగా మమ్మల్ని పిలిచారు. ఇది ఐటీడీ కానీ జిల్లా పరిషత్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఎన్ఎస్బీఐ జిల్లా ఇవి కానీ. అయితే మీరు విశాఖ ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ అనుకోకండి. మీరు ఇంకా మా జిల్లా కూడా మీరే ఐటీడీ చైర్మన్ గారు మాకే చైర్మన్ ఇప్పుడు కూడా. అందుకే మీకు సపోర్టింగ్గా పోరా గారు యాక్సెప్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ని ప్రపోజల్స్ అడిగారు. మొన్న మీ సెక్రటరీ గారితో నేను ఎమ్మెల్సీ గారు చాలాసేపు కూర్చున్నాం. మనం రిపోర్ట్ ఇవ్వాలి. అందుకే ఇలాంటి రిపోర్ట్ మేము ఆల్రెడీ రోల్ మోడల్గా మోడల్ చేయించానమ్మా. మీకు రేపు సర్వే పంపడానికి నేను విలేజ్లో నోటిఫై చేస్తానమ్మా. మండలం కాదు. ఇంతవరకు జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ యాక్ట్ 170 ప్రకారంగా మండలాన్ని డిక్లేర్ చేస్తే మెయిన్ విలేజెస్ దెబ్బతింటాయని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు ఈ ట్రాకింగ్ చేయడం కారణం అది. నేను రామ్మోహన్ నాయుడు గారు, రమేష్ ఎంపీ గారు మీ ఓలా గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత తెలిసాయి అదృష్టం అయినా ఏ స్టేట్ తిరిగి కానీ చాలా మంది జైలు పేరు చెప్తున్నారు. ఆయన డైరెక్ట్గా చెప్పడం తప్పం కాదు. మన జిల్లా నుంచి అలాగైతే మీ కూడా చెప్పాను మినిస్టర్ గారు. మీ సెక్రటరీ గారితో కూడా ఒక గంట కూర్చున్నా దయచేసి అందరూ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాం. దయచేసి నాన్ సెక్యూర్ ఏరియాలో గ్రామాలే మండలాలు మేము కోరుకోవట్లేదు. ఏ గ్రామాలంటే మా కేసు అనేది చెప్పినట్టు ఆ బెనిఫిట్స్ అండి ట్రైకార్ కానివ్వండి, జన్మన్ కానివ్వండి, ఏమా ఏం చేసి కామన్గా అందరికీ వస్తున్నాయి. మాకు రాని ఏంటంటే ట్రైకార్ అంటున్నాం చైర్మన్ గారు. ట్రైకార్ అనేది మాకు ఆ గ్రామాలకు రాలేదు. వాళ్ళు గిరిజనులే సోదరులే. జన్మని మాకు రాలేదు. అంటే బాబు వాళ్ళు మాకు వచ్చేది వెళ్తున్నాం చెప్పించేవో తెలుసు. మండలంలో వచ్చే ఎంపీ గారు ఇక్కడ పక్కన ఉన్నారు. వచ్చేదంతా 6% వస్తున్నారు. 6%లో ఉన్న 12 గ్రామాలకు మేము ఏం చేయగలుగుతామమ్మా? నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ గవర్నింగ్ బాడీని. మీ అదే మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తే ఆ గ్రామాలని ఐటీడీఏ పరిధిలో తెచ్చి ఐటీడీఏలో ఏ హక్కులు అయితే ఉన్నాయో గిరిజనులకు ఏ హక్కులు ఉన్నాయో అన్ని హక్కులుగా అడుగున్నారు. ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఇక్కడ గిరిజన సోదరులకు ఒక్కకుండా అక్కడ గిరిజన సోదరులు ఒక్కకుండా పద్ధతి కాదు. 1971లో స్టార్ట్ అయిన ఇది ఎప్పటికైనా విమూర్తి కలుగుతాం. దయచేసి మీరు సర్వే రిపోర్ట్ పంపించంటే మీ సెక్రటరీ గారు మీరే చేయవలసింది మీరే. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం మీ మినిస్టర్గా. మీరు మీ సెక్రటరీ మీరు డైరెక్ట్గా పిలిపించుకొని యాజ్ ఎల్ పాజిటివ్ ప్రపోజల్ కానీ వారా గారు కేంద్ర మంత్రిగా పంపిస్తే షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ గ్రామాలకు కూడా షెడ్యూల్ వస్తాయి. వాళ్ళకి 170 యాక్ట్ వస్తుంది, వాళ్ళకి ట్రైకార్ వస్తుంది, వాళ్ళకి జర్మన్ వస్తుంది, ఏమా యాంటీ మలేరియా టీమ్ వస్తుంది, అన్నీ వస్తాయి. అంటే దయచేసి చేయమని కోరుతూ నేను పిఓ గారిని రిక్వెస్ట్ చేసేది ఏమి ఇంతవరకు ఆ గ్రామేషన్ అయిపోయిన తర్వాత ఆ చైర్మన్ గారు చూస్తారు, ఎంపీపీ చూస్తారు, మేము చూస్తున్నాం. యాజ్ ఏ మినిస్టర్గా మీరు ఆ గ్రామాలు కూడా నా దగ్గర ఉన్న పంచాయతీ కానీ చోళవరం కానీ నర్సీపట్నం కానీ వాటికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ట్రైకార్ కానీ జర్మన్ కానీ రోడ్స్ చెప్పారు సార్ మయ ఉన్నాయా జర్మన్లో మన మాల్గూడ కానీ వానం కానీ మొత్తం 5 కోట్ల అలా మొత్తం చేస్తున్నాం. మేము పని చేస్తున్నాం. కానీ మీ సభ్యులు మాకు కావాలి. మా కలెక్టర్ గారికి ఏ కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తే మా కలెక్టర్ గారు హ్యాండ్ సెంటర్ అవుతుంది. ఈఓ గారు సెంటర్ చేయడం అయితే రిక్వెస్ట్ చేస్తున్నాయి. దయవించి మా ట్రైబుల్ డే మాకు ఏసని చెప్పినట్టు మా ట్రైబుల్ డే మీరు రావడం కూడా ప్రత్యేకంగా 3 సంవత్సరాలు పెట్టి వీటికి రావడం కూడా అదే కారణం. వస్తారు చెప్పింది అప్రూవల్ అయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం.
జీమాల్ ఉందండి. జీమాల్ ఎలా వస్తుంది? యాదవ్ రావు కాలేజీ నుంచి వస్తారు కదా, అక్కర్లేదు. మన ఎవరు అది జాలంపల్లికి 3 కిలోమీటర్లు, అది అక్కడ అవుతుంది. 40-50 కిలోమీటర్లు జర్నీ ఆ జీమాల్ సోదరులకి కవర్ అవుతారు. మళ్ళీ కూడా ఆలోచిస్తున్నాను మొదలుగా అంటే చెప్పవాళ్ళు ఒక సందర్భంలో అక్కడి నుంచే దిగారు మా మిత్రులు, ఆ మిత్రులు చెప్పవాళ్ళ మిత్రులు అందులో దిగే కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా మీరు వేయగలిగితే ఈ బెనిఫిట్ ఆఫ్ జీమాలుగా ఈ బెనిఫిట్ ఆఫ్ అనుకూలంగా ప్లాన్ చేసుకుని దేంట్లో అవసరం హెచ్కైనా ఒకరేపు ఫ్లైట్ ఎక్కుదామని అనుకుందామండి, వైజాగ్ రావాలి, పోర్టు కూడా మీకు పోర్టు కూడా రావాలి. నేను కేంద్ర గడ్కరీ గారిని, నేను రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత రమేష్ కోరిన మేరకు బాలేరు నుంచి పిల్లగాడికి 4 లైన్కి యాక్సెప్ట్ చేశారు. డిపిఆర్ తయారవుతుంది. అంచేత ఆ డిపిఆర్కి ట్రైబల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. అవన్నీ మీకు సహకరిస్తే ఏజెన్సీ ఫిక్స్ అయింది, వాళ్ళ మీద మాట్లాడతారు. బాలేరు నుంచి పిల్లగాడికి భయా మాడు కూడా 4 ఉండేదట్టుంది, బస్సు ఉండేదట్టుంది. ఆ 4 లైన్కి క్లియరెన్స్ వచ్చింది, డిపిఆర్ తయారవుతుంది. మా కలెక్టర్ గారి దగ్గర ఉండేది ఆఫర్ ఇచ్చారు. అంచేత డిపిఆర్కి మిమ్మల్ని సహకరించమని పాడేరు టు పెరగాలండి 4 లైన్, దానికి సహకరించమని కోరుతూ మరొకసారి మనకి అవకాశం ఇచ్చిన మా సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు. సో ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి, మాకంటే కూడా మీ ఆదివాసుల్ని మీరు అడాప్ట్ చేసుకోవాలమ్మా ఇక్కడ ఉన్నటువంటి అని ప్రతిసారి నాకు తెలిసి దాదాపుగా 4-5 మీటింగ్లో కలిసినప్పుడు, డిఎస్సి మీటింగ్లో కానివ్వండి, దిశ మీటింగ్లో కానివ్వండి, అటు అనకాపల్లి కానివ్వండి, ఎక్కడైనా ఇక్కడ జిల్లా పరిషత్లో కానివ్వండి, ఎంతో ఉందాతనంగా, ఎంతో గౌరవంగా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ద్వారా మనకి ఎటువంటి లబ్ధి చేకూర్చే విషయాలు. అదేవిధంగా జిల్లా పరిషత్లో ఈరోజు 35 సంవత్సరం నుంచి 45 సంవత్సరం కలిగినటువంటి యువకులు కూర్చోలేకపోయినా వాళ్ళిద్దరు కూర్చుంటారండి. ఆ మీటింగ్లో కూర్చొని అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా రివ్యూ తీసుకొని వెళ్ళే ఏకైక ఎమ్మెల్యేలు ఇద్దరండి. వాళ్ళతో పాటు మా అరకు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పవచ్చు. అంటే ఆ వయసులో అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి 4 గంటల సేపు వరకు కూడా, ఈవినింగ్ 4 వరకు కూడా కూర్చొని రివ్యూ తీసుకొని మాకేమైనా సలహాలు చెప్పాలన్నా కూడా చెప్పి వెళ్తారు. నిజంగా ధన్యవాదాలు సార్. మేడం గారు, మా చింతపల్లి మండలంలో ఎన్ఆర్జేసీ రోడ్లు 14 కోట్ల పైసలకు వచ్చాయి. అంటే రిమోట్ ఏరియా పల్పం, అంజలిశరవరం ప్రాంతాల్లో శాంక్షన్ అయిన రోడ్లు అండి. ఈ రోడ్లన్నీ ఒకే కాంట్రాక్టర్ కృష్ణరాజు అనే కాంట్రాక్టర్కి ఇవ్వడం వల్ల ఆయన పనులే మొదలెట్టలేదు. తర్వాత కుటుంబంగా కొన్ని పనులైనవి. అదే కాకుండా కృష్ణరాజు అనే కాంట్రాక్టర్ మనకు తాజంగిలో ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. అది కూడా ఆయనే టెండర్ తీసుకున్నాడు, కానీ అది సెకండ్లో ఆపేశారు. నిజంగా ఆ కృష్ణరాజు అనే కాంట్రాక్టర్ని మన ఏజెన్సీ ప్రాంతంలో మరి బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఎందుకంటే పనులు అవ్వట్లేదు, పనులు చాలా నత్తనట్టులో ఉన్నాయి. ఆ కృష్ణరాజు అనే కాంట్రాక్టర్ మాత్రం బ్లాక్ లిస్ట్లో పెట్టమని నేనైతే సభాముఖంగా కోరుతున్నాను. చిన్న సబ్మిషన్ అమ్మా, మనం అంటాం రైతే దేశానికి వెన్నెముకని, కానీ ఈరోజు మరి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఉన్న సెక్టార్లు రిపేర్లు లేక మరి కింది స్థాయి రైతాంగానికి ఆయకట్టానికి నీరంతకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్రమంలో మరి చెక్డామ్ రిపేర్ అన్నది ఖచ్చితంగా చేపట్టాలి. చెక్డామ్లన్నీ మా ప్రాంతంలో, మా మండలంలో, మొత్తం 8 ప్రాంతాల్లో కూడా, మొత్తం 11 మండలాల్లో కూడా చెక్డామ్లన్నీ పూర్తిగా పాడై ఉన్నాయి. కింది ఆయకట్టు రైతాంగానికి నీరు అందట్లేదు. ఖచ్చితంగా చెక్డామ్లన్నీ రిపేర్ చేయాలి. మా మండలంలో చూసుకున్నట్టయితే మరి గడపరాయి, అలాగే వామగడ్డ కొత్తూరు అనే ఉన్నాయి. అలాగే కొత్తగా కొన్ని చెక్డామ్ కడితే వందలాది ఎకరాలు సాగులోకి వస్తాయమ్మా. మరి మా మండలంలోనే కొత్తపాలెం, లోతుగడ్డ పంచాయతీ కొత్తపాలెం అనే గ్రామంలో స్వయంగా రైతులే ఒక 8 లక్షలు 9 లక్షలు డొనేషన్ పెట్టుకొని స్వయంగా చేసుకున్నారమ్మా. అది గౌరవ ఎంపీ గారు కూడా మరి చూడడం జరిగింది. మరి గౌరవ ఎంపీ నుంచి కూడా కొంత ఇస్తా ఉన్నారు. మీ నుండి కూడా కలెక్టర్ గారు దృష్టిలోకి తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా మరి స్వయంగా గిరిజన రైతులు డొనేట్ చేసుకుని మరి చెక్ డౌన్ ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి. మీరు అది ఆలోచన చేయాలి. ఆ చెక్ డౌన్ పూర్తయితే ఒక 500 ఎకరాలు మరి ఆయకట్టు మరి అక్కడ నీరు అందుతుంది సార్ రైతులకి. దయచేసి అది తమ దృష్టికి తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా అది
చేయిస్తారని నేను అది ఆశాభావం వ్యక్తం చేస్తున్నానమ్మా. మరి లైబ్రరీ వెల్ఫేర్ ఆఫీసులో చాలా సమస్యలు ఉన్నాయండి. మొన్ననే ఓలీ పండుగ నాడు ఒక అబ్బాయి మరి ఇక్కడ స్నానానికి వెళ్ళి నీటి గుట్లో పడి మరణించాడమ్మా. కనీసం ఆ అబ్బాయికి ఇప్పటి వరకు కాంపెన్సేషన్ ఏమి ఇవ్వలేదు. కనీసం దహన సంస్కార నిధులు కూడా ఇవ్వలేదమ్మా. ఆస్తులు ఉన్నాయి. నేను ఆ ఆస్తులు సందర్శించినప్పుడు 480 మంది అక్కడ స్టూడెంట్స్ ఉంటే 14 డార్మెంట్లు ఉంటే మరి 14 మంది టీచర్స్ ఉంటే వాచ్మెన్ లేడు, ఇద్దరే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు కుక్కలు. మరి 14 డార్మెంట్లో ఒక్కొక్క డార్మెంట్కి 40-50-60 మంది మనకి పంతుల కోసం మన పిల్లల్ని అక్కడ తోస్తారు. చాలా దారుణమమ్మా. మరి అది రెక్టిఫై చేయడానికి మీరు కృషి చేయాలని నేనైతే మీ ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను. ఎందుకంటే మన పిల్లలమ్మా చాలా అక్కడ వాటర్ స్పెషలిటీస్ ఏం లేవమ్మా. ఎక్స్ట్రా రూములు కావాలి, వాటర్ స్పెషలిటీస్ వాటర్ రన్నింగ్ వాటర్ లేదు. మరి కాంపౌండ్ వాల్ గర్ల్స్ స్కూల్ ఉందమ్మా. గర్ల్స్ స్కూల్ కాంపౌండ్ వాల్ లేదమ్మా. చాలా ఎక్కువ ఉందమ్మా. ఎక్కడెక్కడో ఇస్తున్నారు, కాంపౌండ్ వాల్ ఇస్తున్నారు. ఇబ్బంది మేము అన్నాం. ఎక్కడైతే నీళ్ళు ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఇవ్వమని మేమైతే కోరుతున్నామమ్మా. మరి ఎందుకంటే గర్ల్స్ స్కూల్ చింతపల్లి అయితే 600-700 పిల్లలు ఉన్నారమ్మా. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు లేదు, ఎప్పుడో పడిపోయిందమ్మా. మరి గర్ల్స్ స్కూల్ పరిస్థితి ఉంటే మరి మిగతా దాంట్లో ఆలోచన చేయాలి. ఏరియా నుంచి మేము ఇంజర్ నుంచి ఇచ్చారు మేడం. ఇంజర్ నుంచి మాల్చీతకోట వరకు రోడ్ ఇచ్చారు మేడం. అస్సలు రోడ్డు జామ్ కూడా బాగాలేదు మేడం. ఆ గ్రామస్తులు వచ్చి మన మండల పరిషత్కి వచ్చి అడిగారు మేడం. మీకు ఒకసారి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది మేడం. మన జడ్జి చైర్మన్ గారు కూడా ఆ రోడ్డు అస్సలు బాగాలేదు మేడం. మనుషులు తిరగడం కూడా అసలు రోడ్డు బాగాలేదు. మధ్య రాళ్ళు ఉన్నాయి మేడం. పైపులు వేశారు, నీళ్లు వెళ్ళేసుకుంటుంది, పైపులు మేడం. అది కనీసం సంవత్సరం కూడా రోడ్డు వేసి సంవత్సరం చాలకుండా పాడైపోతుంది మేడం. అసలు బాగాలేదు మేడం. ఇంజన్ దాంట్లో డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అంతేనా? చూడండి చెప్పి నోట్ చేసుకోండి. జీకేవీడి మండలంలో మాకు ప్రధాన సమస్య సీలేరు రహదారి మేడం. గత సెప్టెంబర్ నెలలో 9వ తారీఖున మీరు కూడా వచ్చి రెవెన్యూ విజిట్ చేయడం జరిగింది మేడం. అక్కడ 5 మేడం వారం రోజుల్లో పని స్టార్ట్ చేస్తామని మీరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మేడం. ఇప్పటికీ 6 నెలలు అవుతున్న వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు మేడం. ప్రధాన సమస్య అది సీలేరు రహదారిగా అవును మేడం. ఇంకా ఏదైతే జీకేవీడి మండలంలో మొన్న కురిసిన వర్షాలకి మేడం లోపల ఇంటీరియర్లో ఉన్న పంచాయతీలన్నీ బ్రిడ్జెస్ అని రోడ్లు అని చాలా డామేజ్ అయింది మేడం. అదేవిధంగా చట్రపల్లిలో కూడా ఒక ప్రాణ నష్టం అనేది జరిగింది. ఇంకోటి మేడం దారకొండ పంచాయతీలో ఇంకో విలేజ్ ఉంది మేడం. అలాంటి తోకరాయి మేడం, తోకరాయిలో అదే పరిస్థితి ఉంది మేడం. ఏదైతే ఇప్పుడు చట్రపల్లిలో జరిగేటట్టు ఇప్పుడు ఏదైతే వర్షం పడుతుందో అక్కడ కూడా అదే ప్రమాదం పొందుతుంది మేడం. ఆ గ్రామస్తులు ఒకటే అడుగుతున్నారు మేడం, మాకు ఇంకొక దగ్గర ప్లేస్ అనేది ఇప్పిస్తే మేము అక్కడ హౌసెస్ అనేది కట్టుకుంటామని ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది మేడం. మీ అందరికీ తెలుసండి, మనం సీఎం గారు వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోడ్డు కోసం 43 కోట్ల రూపాయలు ప్రతిపాదన జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో 14 కోట్లు రావడం జరిగింది. అది మనం స్టార్ట్ చేస్తున్నాం, మిగిలిన కూడా చేస్తాం. తర్వాత మీరు ఎవరైతే ప్రజలు వేరే దగ్గర ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ కలెక్టర్ గారి స్థలం కూడా చూడడం జరిగిందమ్మా. వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేద్దాం, అక్కడ హౌసెస్ శాంక్షన్ చేసి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేద్దామమ్మా. ఎందుకంటే ప్రమాదం ఎవరికైనా ప్రమాదం, కష్టం ఎవరికైనా కష్టం, అది గ్యారంటీ చేద్దాం. చింతపల్లి జడ్పీటీసీ గారు చెప్పారు కదా, అది నేను ఒకసారి అమ్మా అవి నాకు దగ్గర ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. కాంపౌండ్ వాళ్ళు ఎన్ఆర్జీస్లో ఇద్దాం, మీరు అది ఇబ్బంది పడకండి. అలాగే ఎక్స్ట్రా రూముల కోసం నేను ట్రైబల్ వెల్ఫేర్లో చెప్తున్నాను, అక్కడ వెళ్ళండి, చూడండి. ఎక్స్ట్రా రూములు కావాలన్నారు, అది చేసి పెట్టండి. తర్వాత వాటర్ లేదంటే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరున్నారు, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందంటే ఒకసారి వెళ్ళి చూడండి. అమ్మాయిలు వాటర్ ప్రాబ్లం ఎక్కడికి పరిగెత్తలేదు, బకెట్లు పట్టుకొని. అబ్బాయిలను అమ్మాయిలను పరిగెత్తలేదు, కానీ అబ్బాయిలంటే కొంచెం విసులుబాటు ఉంటుంది, అమ్మాయిలు ఉంటుంది కాబట్టి అది కూడా చూడండి. తర్వాత ఇందాక గౌరవ సభ్యులిద్దరూ చెప్పారు ఆ విషయం. అసలు యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఫస్ట్ నేను అదే పట్టుకున్నాను.
ఎందుకు అనంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మీరు చెప్పింది నాకు తెలుసా అని కాదు. నా నియోజకవర్గంలో ఒక మండలం ఎస్టీ మండలం కాదు, కానీ సగం విలేజ్లో ఎస్టీ విలేజ్. మా కన్నవారి మండలం ఎస్టీ మండలం, అత్తవారి మండలం ఎస్టీ మండలం కాదు, కానీ సగం విలేజ్ మాత్రం ఎస్టీ విలేజ్. అది ప్లెయిన్ ఏరియాలో ఉంది, అది విజయనగరం జిల్లాలో ఉంది, మెంటాడ మండలం. దానికోసమనే స్టార్టింగ్లో నేను సార్ని అడిగాను, సీఎం గారు. అప్పటి నుంచి కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు చెప్పినట్టు ఇక్కడ చాలా మంది లీడర్ల పేరు చెప్పారు, అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అది కూడా చెప్పారు సార్. ఏంటంటే ఖచ్చితంగా గిరిజనులు ఉన్న దగ్గర గిరిజనులందరికీ ఒకేలా ట్రీట్మెంట్ జరగాలి అన్న ఉద్దేశంతో మనం పెట్టాం. తమ లాస్ట్ టైం నాకు ఒక పేపర్ ఇచ్చారు, ఆ బైలాస్లో ఉన్నది కానీ ఇంతకుముందు జీవో కాపీలు కానీ అప్పుడు సీఎం గారు ఉన్నవన్నీ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జీవో కాపీ కూడా మీరు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పెట్టి నాలుగు పెట్టి మా సెక్రటరీ గారితో 3 సార్లు 4 సార్లు మీటింగ్ కూడా పెట్టి ఇవన్నీ మనం చేయాల్సిన పని. ఎందుకనంటే ఇక్కడ కూడా కొంతమంది ప్లెయిన్ ఏరియా, సప్లైన్ ఏరియా ఇలా కూడా తేడాలు కొన్ని ఉన్నాయి. మన ఎస్టీ ఏరియాలో కూడా ఎస్టీ మండలం ఉన్నా అందులో 2, 3 పంచాయతీలు ఎస్టీ మండలాన్ని మిగిలిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. వాటి మీద కూడా పెట్టి ఇవన్నీ క్రోడీకరించి కూడా ఇవ్వడం జరిగింది. వాటిని అవి వచ్చే వరకు మీకేంటంటే కలెక్టర్ గారికి నేనేం చెప్తానంటే టీఎస్పీలో కానీ లేకపోతే ఎస్టీ కాంపోనెంట్లో కానీ కొన్ని వాళ్ళకి మనం ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం వెళ్తుంది. ఎందుకంటే ప్రతి కలెక్టర్ గారి దగ్గర ఖచ్చితంగా మన ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్స్ కొంత ఉంటాయి, అవి ట్రైబల్కే మేము వెచ్చిస్తే ఈలోపు ఇది మనం చాలా హార్డ్గా చేస్తున్నాం. ఈసారి వెళ్ళి మనం అందరం కలిసి వెళ్దాం, మేము ఒకసారి మీరు ఒకసారి కాకుండా అందరం కలిసి వెళ్ళి అది కూడా చెయ్యాలి ఖచ్చితంగా. దీనికి పూర్తి సహకారం చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. సార్ డైరెక్ట్ ఫోన్ చేశారు మేము మన వెళ్ళేటప్పుడు, కాబట్టి మాకు అపాయింట్మెంట్ దొరికింది, చాలాసేపు మాట్లాడారు కూడా. ఏ రోడ్డు నిర్మాణం కూడా సక్రమంగా జరగదు, ఏ బిల్డింగ్ నిర్మాణం కూడా సక్రమంగా జరగలేదు. వందల వేల కోట్ల రూపాయలు వృధాయిపోతుంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు గిరిజన సంక్షేమానికి, అభివృద్ధి. ఇవాళ ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ వర్క్లు మొత్తం కూడా రింగ్ అయిపోయి ఒకే ఒక వ్యక్తి వందల కోట్ల కాంట్రాక్టులు చేస్తున్నాడు. కారణాలు ఏంటండి? అలాంటి దుస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక మనిషి, చీఫ్ ఇంజనీర్ ఒకే మనిషి, ఈఎన్సీ ఒకే మనిషి. ఏ ట్రైబల్ వెల్ఫేర్ అంత దిక్కుమాలిపోయింది. ఇవాళ గిరిజన శాసనసభ్యులు ప్రవేశపెట్టినటువంటి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లకి ఒక్క పని జరగదు. ఎవడో కాంట్రాక్ట్ వచ్చి ఒక కాగితం ఇస్తే వాడు పని జరిగిపోయింది. అక్కడ ఏం జరుగుతుంది ట్రైబల్ వెల్ఫేర్లో? ఇది తరతరాలుగా అలవాటు అయిపోయింది అందరికీ. యాక్చువల్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ విషయం. ఎందుకంటే ఇది విమర్శించడం కాదు, అలవాటు అయిపోయింది తరతరాలుగా. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన వెంటనే చెప్పాను ఒక విషయం. మీ ఏరియాలో ఏదైనా రోడ్స్ ఉన్నా, బ్రిడ్జిలు ఉన్నా, ఏమున్నా మీ ఏరియాలో ఉన్నా మీ మనుషులు ఎవరుంటే వాళ్ళతో జరిపించుకోండి అని క్లియర్ గా చెప్పాను. ఓపెన్ గా చెప్పాను. సార్ చెప్పండి సార్ ఒక్క నిమిషం. నేనేంటంటే ఒక మంత్రిగా కాదు, ఒక గిరిజన ఆడపిల్లగా నేను ఆలోచన చెప్పాను. ఎందుకంటే ఎక్కడి నుంచో రాజు గారు వచ్చారు, ఎక్కడి నుంచో రెడ్డి గారు వచ్చారు, ఎక్కడి నుంచి చౌదరి గారు వచ్చారని కాకుండా మీరు ఇక్కడ చెయ్యండి అని చెప్పాను. వెళ్ళకుండా వాళ్ళే టెండర్లు వేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. అది కూడా మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అది ఇప్పుడు నుంచి జరగట్లేదు, తరతరాల్లో జరుగుతూనే ఉంది. గత టైంలో కూడా ఇదే జరిగింది. గత టైంలో ఇలా వాళ్ళు గత టైంలో చేయడం కూడా ఇప్పుడు చేయడానికి మా దగ్గర పిలుచుకొస్తున్నారు. ఒప్పుకోవన్నాం, అట్లాంటి ఎందుకు ఒప్పుకుంటాం? ఏంటి అసలు గత టైంలో చెయ్యరంట, ఉంచుతారంట. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదండి, అందుకే ఇప్పుడు మీరు ఇవ్వండి చేస్తామంటున్నారు. నేను ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ డైరెక్ట్ చెప్తున్నాను. నేను డైరెక్ట్ గా అనమాట. గత గవర్నమెంట్ లో అండి ఫస్ట్ ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఇవ్వండి మేము చేస్తాం. ఏంటి అసలు అది? ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, ఎలాగో తెలియదు. కాబట్టి మీరు కూడా ఎంపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అసలు దృష్టి పెట్టండి. ఏ రోడ్డు ఎలా జరుగుతుంది, ఏంటి ఎలా జరుగుతుంది? మీతో 100% ఏకీపిస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. నేను గిరిజన ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది. కలెక్టర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గిరిజన సంక్షేమ శాఖ అవినీతి కూరుకుపోయింది, దాన్ని కాపాడండి. ఎవరి సంక్షేమం కోసం అయితే నిధులు వేలాది కోట్లు వెచ్చిస్తున్నారో అవి ఆ గ్రామాలకు వెళ్ళడం లేదు. ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి వాళ్ళ ఏజెన్సీలు. ఏకలవ్య పాఠశాలలో రాష్ట్రం అంతా ఒకే ఒక కాంట్రాక్ట్ చేయాలా? వీలైనంత త్వరలో ఈ కాంట్రాక్ట్ సిస్టానికి సంబంధించినటువంటి మొత్తం చరిత్ర అంతా బయటికి తీసుకెళ్తాం. దీన్ని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన స్టార్ట్ చేశామండి.
రైతమ్మా ప్రక్షాళన స్టార్ట్ చేశాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పులు జరగకూడదని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా 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 తప్పులు జరిగాయి. మీరు ఎవరేమనుకున్నా కానీ ఇద్దరు సూపరింటెండెంట్ ఉండవచ్చు మేడం, ఇద్దరు డీడీ కంట్రోల్, ఇద్దరు డీడీలు ఉన్నారు. డీడీ కంట్రోల్ ఇద్దరు సూపరింటెండెంట్ ఉండవచ్చు అని అడుగుతున్నాం మేడం. నాకు ఉద్యోగం సంగతి నాకు ఎలా తెలుసు ఒకసారి అడుగుతాను వాళ్ళు. ప్రక్షాళన మొత్తం చేయాలి, ఎందుకంటే గతంలో ఇది లేదు. ఐటీడీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇద్దరు సూపరింటెండెంట్ ఎక్కడ కూడా లేదు. పని ఒత్తిడి ఉంటే వాళ్ళు పెట్టుకున్నారు. అది మేడం గారు స్వచ్ఛమైన ఆదివాసీ బిడ్డకు అన్యాయం జరుగుతా ఉంది. స్వచ్ఛమైన ఆదివాసీ బిడ్డకు అన్యాయం జరుగుతా ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అక్కడ సూపరింటెండెంట్ లేరు కదా, మరి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అవసరం, అంత అవసరం ఏంటి? ఇక్కడ మన బిడ్డ పనిచేస్తా ఉన్నారు. అంటే మేడం ఒక సూపరింటెండెంట్ గారిని డెప్యుటేషన్ మీద ఐటీడీ ఇక్కడ పాడేరు డీడీ ఆఫీస్ కేసు, డీడీ ఆఫీస్ లో సూపరింటెండెంట్ ని పీఓ ఆఫీస్ కు వేశారు. కానీ ఏంటంటే ఆదివాసి బిడ్డను తీసుకొచ్చి ఐటీడీ వేయడమే కదా, అంతర్యం ఏమిటని మేము అడుగుతా ఉన్నాం. అది మేడం గారు, ఇప్పుడు ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే, ఆయన ఏదైనా పొరపాటు చేస్తుంటే మేడం గారు ఆయన కోర్టు కూడా వెళ్ళలేదు. కోర్టు కూడా నీ ఉద్యోగం నువ్వు చేసుకోమని చెప్పేది. సంస్థ మీరు కూడా అవసరం మేడం. అంటే మీరు చెప్పారు గిరిజన మంత్రిగా ప్రక్షాళన చేస్తా ఉన్నాను అన్నారు కాబట్టి నేను చెప్పాను. అవును, ప్రక్షాళన చేస్తున్నామనే చెప్తున్నా. కాబట్టి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళకి ఆయనకి ఆ సూపరింటెండెంట్ తీయాలని గల కారణం ఏంటి? ఆయనకి తీయవలసిన తీసేసే అంత అవసరం ఏమి వచ్చింది? ఎవరు సూపరింటెండెంట్ ఉన్నారు ఇక్కడ? సూపరింటెండెంట్ ఉన్నారు ఇక్కడ. ఆయనకి తీసి ఆయన స్థానంలో ఇంకొకరికి ఇవ్వాల్సినటువంటి అంత అవసరం ఆయన అడుగుతానండి, ఆయన అడుగుతాను, ఆయన వచ్చాక ఆయన అడుగుతాను. ఓకేనా? కూర్చోండి ప్లీజ్. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇండియన్ కవర్కి మాట్లాడు ఒక్క వర్క్ చేసుకున్న ఇవ్వాలండి. అన్ని కడప, కర్నూలు, నెల్లూరుకే అలవాటు చేస్తారు. అలాగే అలవాటు చేస్తారు. నేను ఆఫర్ ఇచ్చాను, ఇప్పుడు చెయ్యండి. గతం అంటే మరి కోపం గతకాలంలో వద్దు అంటాను నేను కూడా. మనకి అభివృద్ధి చేయడమే ముఖ్యం. ఎవరైనా సరే చక్కగా రోడ్డు చేసుకోవాలని చెప్తున్నాం. అయ్యో నేను చెప్పింది ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడే చెప్పాను ఆ విషయం. ఇప్పుడు కాదు, 8 నెలల క్రితం ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడే చెప్పాను ఆ విషయం. డైరెక్ట్ గా అందరికీ చెప్పాను. అదే ఇక్కడ విలేకరులు కూడా ఉన్నారు, ఆ రోజు రాసుకున్నారు. అవునా కాదు చెప్పండి సోదరులు. మీరు చేసుకోకపోతే నేనే చేస్తాను. ఇప్పుడు 2019 నుంచి 2023 వరకు మనం ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఎనర్జీఎస్ వర్కులు, ప్రాజెక్ట్ వర్కులు మొత్తం కలిపి మనకి అరకు పాడేరులో ఎంత ఖర్చు చేశాం? ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని శాంక్షన్ చేసాం అంతే. వర్క్ చేస్తే బిల్లు వస్తుంది, వర్క్ చేయకుండా బిల్లు రాదు. వర్క్ చేసిన వాటికి కూడా బిల్లు రాలేదమ్మా. అడగండి, చెప్పండి. 2019 నుంచి 2023 వరకు మనకి మన ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఇదే కదా సబ్జెక్ట్ జరుగుతుంది, ట్రైబల్ వెల్ఫేర్ నుంచే కదా. సో కాబట్టి ఆ డేటా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు పిఐయు నుంచి, అంటే ప్రాజెక్ట్ నుంచి, అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి అండ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఏమైనా ఉంటే ఐటీడీఏ నుంచి ఖర్చు పెట్టింది మొత్తం ఎంత అయిందో నాకు డేటా కావాలి. నాకు ఈ రోజే కావాలి. ఇప్పుడే సార్ ఓకే, టైం తీసుకున్నా కూడా నాకు కరెక్ట్ గా
ఒక డేటా ఇవ్వండి. మేడం గారు చెప్పినట్టుగా ఎన్ని బిల్స్ అయ్యాయి, ఎన్ని అవ్వని కూడా ఇవ్వండి ఒకసారి. అవే ఎక్కువ ఉన్నాయమ్మా. నేను మొత్తం చూసాను. మాట్లాడిన వాళ్ళే మాట్లాడే అలా కూర్చోండి బాబు. చెప్తున్నాను నేను. అలా చెప్పడం కాదండి, కాగితం మీద. నయమే ఎక్కడ రాసి చెప్తున్నాను నేను. డైరెక్ట్ గా చెప్తున్నాను. ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. డైరెక్ట్ గా చెప్పితే అందరినీ గతకాలం. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ గా చెప్తే జరుగుతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న విషయాన్ని సబ్జెక్ట్ చెప్పండి మీరే. ఇప్పుడు రోడ్లు మాకు అనంతగిరి మండలంలో కళ్యాణ భూమి సమ్మిత కానుకొని ఉంది. అలాగే అక్కడ కరిగౌడ అనే ఒక గ్రామం ఏ రోడ్ అది? ఏ రోడ్? ఇది ట్రైబల్ వెల్ఫేర్ మేడం. ఒకసారి నోట్ చేసుకోండి. ఇటువంటి ట్రైబల్ వెల్ఫేర్ దీనికి ఇది ఫారెస్ట్ అనుమతులు లేకుండా ఫారెస్ట్ అనుమతుల పేరుతో ఈ రోడ్లు జరగకుండా ఆపేస్తున్నాం. ఇది మాట్లాడతాం. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వట్లేదు. రెండవది మాకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కళ్యాణ భూమి అంటే గుమ్మ పంచాయతీ గుమ్మ కింద కరిగోడ. అది వచ్చిన కాంట్రాక్ట్ కూడా దానికి వెళ్ళిపోయారు. నిధులు ఇవ్వట్లేదు, మాకు నిధులు రావట్లేదు. సో అది దట్స్ నాట్ నోటిఫైడ్ విలేజ్ కాదు అది. సార్ కళ్యాణం చేయలేదు, నేను నెక్స్ట్ డీఎల్సీ నేను చూసుకుంటాను సార్. అదొకటి సార్. అనంతగిరి మండలాన్ని కానుకొని లేకపోతే మేడం గారు మొత్తం రోడ్డు ఆయన చాలా ప్రభుత్వం చేస్తారు మేడం గారు. వర్కులు ఎక్కడ నాణ్యత లేకుండా నాశరకం జరుగుతుందంటే శివాన్యత ఉన్నాడు. ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మొత్తం జిల్లాని శాసిస్తున్నారు. కాబట్టి ఆయనకి మా అనంతగిరి మండలం నుండి బయటకు పంపించండి. ఆయన మండలం జిల్లాలో కూడా బయటకు పంపించండి. మీరు ఏం చెప్పారో అది ఎంక్వైరీ చేస్తే యాక్షన్ ఉంటుంది. గతంలో ప్రజలు కూడా తిరిగి పోలీసులు కాబట్టి ఆయన ఉంచకూడదు. అనంతగిరి మండలం కావచ్చు, అరకు నియోజకవర్గం ఉంచకూడదు. అంటే తప్పకుండా ఎంక్వైరీ చేసి కన్సర్న్ యాక్షన్ తీసుకుంటాం. మేడం, ఇప్పుడు ఈ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన పిఆర్ వేసినంత శ్రద్ధగా ట్రైబల్ వెల్ఫేర్ వేయట్లేదు మేడం. ఇది వాస్తవం. ఇదైతే 100% వాస్తవం మేడం. ఇప్పుడు సార్ చెప్పినట్టే చాలా జరుగుతుంది మేడం. మారుమూల గ్రామంలోని ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంది మేడం, కోట్లు మన గిరిజన ప్రాంతంలోని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మేడం. శాంక్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అడ్వాన్సులు పెడుతున్నారు. అడ్వాన్సులు తీసుకున్న తర్వాత వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ అయిపోవడం వల్ల మేడం అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు మేడం. కనీసం రోడ్ స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడు మేడం ఇప్పుడు ఫార్మేషన్ ఇంకా ఫార్మేషన్ లేని రోడ్లు కూడా ఉన్నాయి మేడం. ఎక్కువ పాపులేషన్ ఉన్న విలేజెస్ లో అలా చింతపల్లిలోని ఇప్పుడు ఇందాక జెడ్పీటీసీ గారు చెప్పినట్టు బలపం మంచి శనివారంలో చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. గతం నుంచి మేము అడిగాము, శాంక్షన్ వచ్చింది. ఒక పంచాయతీలోనైతే కొంతవరకు మేము కొంచెం ఫైట్ చేసి చేయించగలిగాం మేడం. అంజలి శనివారం అయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయి రోడ్లు అంటున్నారు మేడం. అంటే ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు అంటే ఇస్తున్నారు మేడం. రోడ్లు అయితే ఇస్తున్నారు, కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేసి గవర్నమెంట్ ని బ్యాన్ చేస్తున్నారు మేడం. ఏ గవర్నమెంట్ అయినా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల అక్కడ రోడ్లు అనేది ఇప్పుడు నిజంగా కృష్ణరాజు అనే వ్యక్తి కానీ ఏజెన్సీలోని అది చింతపల్లి ప్రాంతానికి వస్తే మేడం నేను లిటరల్ గా చెప్తున్నాను, ఆయన కొడతా కూడా మేడం. అలా ఉన్నారు ప్రజలు అక్కడ. అంటే ఆయన చేసింది మ్యూజియం అల్లకొల్లోలం చేశాడు మేడం. 35 కోట్ల మ్యూజియం ని అల్లకొల్లోలం చేసి వెళ్ళిపోయారు ఆయన. నేను అదే సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా ఉన్నాను మేడం, తాజంగి నుంచి. ఆ మ్యూజియం నిజంగా అసలు మ్యూజియం చూస్తున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది మేడం మాకు. ఇలాంటి వ్యక్తిని ఇంకా అస్సలు ఎంటర్టైన్ చేయొద్దని మేము కోరుకుంటున్నాం మేడం. అలాగే ఇప్పుడు అంజలి శనివారం రోడ్లు క్యాన్సిల్ అయిపోయింది అని అన్నారు కాబట్టి అంజలి శనివారానికి చాలా మారుమూల ప్రాంతం మేడం చింతపల్లిలో. దానికి గత గవర్నమెంట్లోని కొన్ని మిషన్ కనెక్ట్ పాడేరు నుంచి ఫార్మేషన్ రోడ్లు వచ్చాయి. దాన్ని మళ్ళీ మీరు ఇస్తారని ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాం మేడం. లోకల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు మేడం, క్యాప్లు ఒక 10 కోట్ల వరకు ఒక్కరికే కాకుండా అంటే 10 మందికి ఇస్తే వాళ్ళు చేస్తారు మేడం. వాళ్ళు చేస్తారన్నా సరే మా డిపార్ట్మెంట్ ఎందుకు అంత భయపడుతుందో తెలియదు మేడం. పిఆర్ మేడం మండల పరిషత్ 4 లక్షలు అలవాటు పడితే అలవాటు అలా కంటిన్యూ చేస్తారు. అదే కట్ చేద్దాం అంటున్నా నేను కూడా. క్యూసీకి పెట్టండి మేడం, ఆ రోడ్లు అక్కడే తెలిసిపోతుంది. తప్పకుండా మేడం
ఇప్పటికి ఆగిపోయిన పరిస్థితి. అయితే మా మండల పరిషత్ నుంచి మేము కూడా ఒక 14 లక్షలు హెచ్చించి ఒక 2 బిల్డింగ్ అయినా మా వంతు మేము చేయాలి అని చెప్పి కొంత నిధులు ఇవ్వడం జరిగింది. బాధపడాల్సిన విషయం ఏమిటంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అప్లోడ్ చేసిన బిల్లులు కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది. మేడం గారు, ప్రభుత్వానికి వారధిగా మీరు ఉన్నారు, ప్రభుత్వం తరపున మీరు వచ్చారు కాబట్టి సీఎం గారికి చెప్పి ఈ అప్లోడ్ అయిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అయ్యేలాగా, లేదు అనుకుంటే మీరు అన్నట్టు ఎంక్వైరీ కానీ ఇంకొకటి జరిగాయి లేదు అనేది తనిఖీ చేసుకొని మరి అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు ఉదాహరణ చెప్పండి అవన్నీ లేదు మేడం. చెప్పండి మీరు చెప్పాలి సార్. అనంతగిరి గర్ల్స్ స్కూల్లో అది లేడీస్ హాస్టల్ మేడం. అక్కడ కొంచెం టాయిలెట్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాటర్ సౌకర్యం లేక కిందకి గడ్డకి వెళ్ళే పరిస్థితి లేడీస్ కాబట్టి అది కూడా మీ దృష్టికి పెడుతున్నాను మేడం. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా చిన్న బిట్ ఉండిపోయింది మేడం, అది కూడా తన దృష్టిలో పెడుతున్నాను. ఎన్ఆర్జీఎస్ లో ఏమైనా అవకాశం ఉంటే అలాంటివి పెట్టించండి మేడం. ఎన్ఆర్జీఎస్ లో పెట్టించండి, చేయించండి. తర్వాత వాళ్ళు టాయిలెట్స్ అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూస్తే టాయిలెట్స్ మేడం గారు ఓవరాల్ గా మన 2 కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయో దాన్ని కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒక్క నిమిషం అమ్మా, ఎందుకంటే ఒక్క నిమిషం అందరూ ఒకసారి వినండి. యాక్చువల్ గా మనం ఫస్ట్ టైం వచ్చి మనం రివ్యూ చేసినప్పుడే ఫస్ట్ టైం వచ్చి రివ్యూ చేసినప్పుడే మేము చాలా వరకు చూసాం. చూసేటప్పుడు ఖచ్చితంగా చెయ్యాలన్న ఉద్దేశంతోనే కొన్ని స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ పెట్టడం కూడా జరిగింది. అయితే మనకేంటంటే టోటల్గా ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటికీ కూడా 156 కోట్లు వచ్చాయండి. వాటర్ ఫెసిలిటీ, అలాగే టాయిలెట్స్, అలాగే ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కిటికీలు ఊడిపోవడం, తలుపులు ఊడిపోవడం, ఇట్లాంటి వాటికి 156 కోట్లు వచ్చాయండి. అలాగే మన అరకు పాడేరికి 11 స్కూల్స్కి వచ్చాయండి, మొత్తం 11. ఆ 11 స్కూల్స్కి 34 కోట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా వీటిలో ఉంటాయి, వీటిలో ఉండి చేస్తాం. ఒకవేళ వీటిలో లేకపోతే అవి ఖచ్చితంగా చేపట్టి మళ్ళీ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే పిల్లలకు మాత్రం ఖచ్చితంగా పౌష్టికాహారం పెట్టడం, వాళ్ళ భద్రంగా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. దానిలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, మరుగుదొడ్లు ఉండాలి, అలాగే ఇవన్నీ కూడా జరగాలి. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్ కూడా అందుకనే 52,000 ఇస్తున్నామంట ఒక్కొక్క సెంటర్కి. వాటర్ ఫెసిలిటీ, మరుగుదొడ్లు ఒకే దగ్గర 2 కలిపి జరగాలన్న ఉద్దేశంతో 52,000 ఇస్తున్నాం. అంగన్వాడీ సెంటర్స్లో కూడా అన్నింటిలో ఉంటాయండి. అంగన్వాడీ సెంటర్స్ ఇందాక ఆవిడ చెప్పారు ఎంపీపీ గారు, చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ని గత గవర్నమెంట్లో అయితే పూర్తి చేయాలి. మీరు అది ఎవరో మరి మళ్ళీ లేస్తే నేనేం చెప్పలేను. కానీ దాని గురించి ఏంటంటే అవి 4 నెలల్లో స్కూల్స్ చేశారు కానీ అంగన్వాడీ సెంటర్స్ చేయలేదు. అవి ఉండిపోవటం వల్ల మనం 1000 దాకా అంగన్వాడీ సెంటర్స్ జస్ట్ 5 to 10% ఉండిపోయింది. అంటే వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, ఇలా చిన్న చిన్న వర్క్స్ ఆగిపోయి 1000 ఉన్నాయి. ఆ 1000 కూడా కేవలం 4 కోట్లు వెచ్చిస్తే, 3 నుంచి 4 కోట్లు వెచ్చిస్తే ఆ 1000 కూడా మనం ఓపెన్ చేసుకోవడానికి రెడీ ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో మనం అడగడం జరిగింది, అవి ఇస్తున్నారు. మనకు 2-3 నెలల్లో ఈ 1000 కూడా అంగన్వాడీ సెంటర్స్ ఓపెన్ చేస్తాం రాష్ట్రం మొత్తం మీద, మంది ఒక్కటే కాదు. కాబట్టి మిగిలిన వాటికి 132 కోట్లు అవసరం పూర్తి చేయాలంటే. కాబట్టి అది దశల వారీగా మనం చేసుకుంటూ వెళ్దాం. ఈ విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడైతే మాత్రం మన దగ్గర 11 విద్యా సంస్థలకు గాను 34 కోట్లు వచ్చింది. మనకు వాటర్ సప్లై, అలాగే టాయిలెట్స్ అన్నీ అవుతాయి. మీరు చెప్పినట్టుగానే గర్ల్స్ స్కూల్కి అయితే టాయిలెట్స్తో పాటు కాంపౌండ్ వాల్ కూడా పెట్టిద్దాం అమ్మా. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా చూసింది అక్కడ ఉపాధ్యాయులు సఫర్ అవుతున్నారు, ఇక్కడ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. అంటే ఇది అజెండా కాదు కానీ నేను చెప్పాలనుకుంటున్నాను, అంశం కాదు కానీ. ఎందుకంటే మన జిల్లాలోనే చాలా చోట్ల విద్యార్థి మృతి అనేది మేము చదివి చూసాం.
అలాంటి సందర్భాల్లో ఇక్కడ దిగుతున్నారు. అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎం కానివ్వండి, వార్డెన్ కానివ్వండి, వాళ్ళ ఉద్యోగం కోసం ఏమొస్తుందో అని చెప్పి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ప్రజాప్రతినిధులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఇక్కడ పేరెంట్సా, ఇక్కడ టీచర్సా, మేము ఇద్దరికి న్యాయం చేయలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే నేరుగా మేము చాలా చూసాం. అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా ఆరోగ్యరీత్యా చనిపోయినా సరే వాళ్ళకంటూ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఇస్తే పిల్లలకి పేరెంట్స్ కి ఒక సపోర్టింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఉపాధ్యాయులకి మనం ఫేవర్ చేసిన వాళ్ళు ఎవరు చంపాలి అని అనుకోరు కదండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరుగుతుంటాయి. ఇలాంటివి ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తే బాగుంటుందని మీకు విన్నవించుకుంటున్నాం మేడం. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనంతగిరి మండలంలో మా భౌగోళికంగా చాలా పెద్దది అనంతగిరి మండలం. మాకు ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ ఎక్కడ ఎస్కోట పరిధిలో మాకు రేంజర్ ఆఫీస్ ఉందండి. అనంతగిరి పరిధిలో అయితే లేదు. అదే మనకు పినకోట సైడ్ నుంచి అయితే దేవరపల్లిలో ఉంటుంది. మా మండలంలో మాత్రం లేదు సార్. అదైతే మాకు హెడ్ క్వార్టర్లో ఒక ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ అనేది మాకు కావాలి. ఎందుకంటే అన్ని శాఖల వారిగా ఎవరైతే ఎంపీడీ వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ప్రతిదానికి వాళ్ళే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందరూ అందుబాటులో ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం మేడం. సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అది. దాని గురించి ఎందుకంటే కలెక్టర్ గారితో కానీ పీఓ గారితో కానీ ఎప్పుడు మాట్లాడినా చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే పిల్లలు మనందరికీ పిల్లలు ఉన్నారు. ఎందుకంటే హాస్టల్లో ఉన్న పిల్లలైనా మన ఇంట్లో ఉన్న పిల్లలైనా ఒకటే. కాబట్టి వాళ్ళ హెల్త్ మీద కానీ వాళ్ళ పౌష్టికాహారం మీద కానీ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ టీచర్స్ చూసుకోవాల్సిన విధానం కానీ వాళ్ళు కొంతమంది ఏంటంటే వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నారు, వచ్చేటప్పుడు తెలియకుండా బాడదూకు వచ్చేయటం మగపిల్లలే. ఇలా కూడా అంటే పిల్లల వల్ల కొంచెం తప్పు అంటే పిల్లల వల్ల ఏమవుతుంది అంటే తెలియక జరుగుతూ ఉంటుంది. టీచర్స్ కూడా 24 గంటల పిల్లల్నే చూస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండా కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు పిల్లలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి డిఓ గారు. ప్రతి స్కూల్కి వెళ్ళండి, చూడండి. ప్రతి హాస్టల్ కూడా మనం విజిట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇంకొక ముఖ్య విషయం కూడా నేను చెప్తున్నాను. మనం ఎలాగైతే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అంటున్నాం. మరి అందరం పేరెంట్సే కాబట్టి ఎమ్మెల్యే ఒక్క నిమిషం మాట్లాడుతుంది, మీరే మాట్లాడుతుంది. నెక్స్ట్ మీరు కూర్చోండి ఒక్క నిమిషం. మనం ఎలాగైతే ఆడపిల్లలను జాగ్రత్తగా, ఇప్పుడు ఆడపిల్లలు ఎవరైనా మిస్ అయిపోతే మనం ఎంతో పరుగులు పెడుతున్నాం. ఎందుకంటే మనకు తెలుసు బయట పరిస్థితులు బాగాలే కాబట్టి ఆడపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా పెంచుతున్నామో, ఎంత జాగ్రత్తగా చెప్తున్నామో, ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆడపిల్లలు చెప్తున్నాం జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. దయచేసి పేరెంట్స్ అందరిగా మీ అందరికీ నేను ఒక విషయం మాత్రం చెప్తాను. ఇంటి నుంచి ఆడపిల్లే కాదు మగపిల్లలు వెళ్ళినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చెప్పండి. మగపిల్లలు ఇంట్లో ఏ మగవాళ్ళైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ స్థాయిలో ఉన్నా, భర్త స్థాయిలో ఉన్నా, కొడుకు స్థాయిలో ఉన్నా, అల్లుడు స్థాయిలో ఉన్నా చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది మనకి. మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎలా చూసుకుంటున్నామో బయటికి వెళ్ళిన తర్వాత బయట ఆడవాళ్ళు కూడా అలాగే చూసుకొని నువ్వు ఇంటికి రా అని మగాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం దయచేసి అందరూ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆడపిల్లల్ని మగపిల్లలు ఒకలాగే చూడండి. వాళ్ళు ఒకలాంటి జాగ్రత్తలే చెప్పండి, ఒకలాగే జాగ్రత్త తీసుకోమనండి. బయటికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల జాగ్రత్త అమ్మన్నా కాదు, ఒకటి కూడా నువ్వు జాగ్రత్త. బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆడపిల్లనే కామెంట్ చేయొద్దు. బయట చూసిన ఆడపిల్లలందరూ మన అక్క చెల్లెలు లాంటి వాళ్ళని చెప్పగలిగినప్పుడే ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు. దయచేసి మనం మారితేనే ఈ సమాజం మారుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరికీ నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆడపిల్లని మగపిల్లలు ఒకలా చూడండి, ఒకలా పెంచండి, ఒకలా చదివించండి, ఒకలాగే విద్యా బుద్ధులు నేర్పండి. దయచేసి ఆడపిల్లని నువ్వు జాగ్రత్త కాదు, మగపిల్లడు నువ్వు కూడా జాగ్రత్త. ఇంటికి వచ్చేటప్పుడు అంత జాగ్రత్తగా రా అని చెప్పండి. అప్పుడే మనకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సొప్ప గసలోనే ఎక్కువ పండిస్తాం. క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ, క్యారెట్ కానీ, బంగాళదుంపలు కానీ ఆ ఏరియా నుండే ఎక్కువ వస్తాయి మేడం. అలాంటి దాంట్లో ఆ బిర్చి, చిన్న బిర్చికి స్పందనలో కూడా పెట్టారు మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు. మీరు ఈరోజు ఇక్కడ బిర్చి ఓపెన్ చేశారు కదా మేడం, అక్కడ కూడా ఒక పేపర్ ఇచ్చాము కలెక్టర్ గారికి, గతంలో ఉన్న కలెక్టర్ గారికి. కానీ దానికి ఇప్పటికీ 15-16 సంవత్సరాల ఉంది. ఆ బిర్చి అలా ఉండిపోవడం వల్ల చాలా కష్టం, అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కూరగాయలు వ్యాన్ రావడానికి. చాలా పండిస్తున్నారు, అది సగం సగంలో చేసి ఆపేస్తున్నారు.
చిన్న అంటే అంటే సత్తా ఉంది, మీ బ్రిడ్జ్ కావాలి అంతే కదా? అర్థమైంది. అది కూడా పెద్ద బిజీ కాదు మేడం, చిన్నదే ఉంది దానికి. అదే మా సత్తా అంటారు దాన్ని. అంటే మరి ఏమంటారు? మా దగ్గర సత్తానే అంటారు. అదే ఏమంటారు? జన్మన్లో మనం ప్రపోజ్ అవ్వలేదు.